హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసేది చాలా టేస్టీ అండ్ ఈజీగా అయిపోయేది మునక్కాయ కూర. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ తింటే చాలా అంటే చాలా హెల్తీకి మంచిది అన్నమాట. మీకు ఎక్కడైనా దొరకాయంటే కంపల్సరీ టేస్ట్ చేసి చూడండి. ఇలా కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత మనకి కొంచెం జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి తర్వాత మనకు 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అవి బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేగనివ్వాలి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము మునక్కాయలు కొట్టి కడిగి పెట్టుకున్న మునగకాయలని మరియు కాకరకాయలని ఇలా వేసుకోవాలి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిటికెడు ఇలా వేసి ఒక 10 నిమిషాల దాకా మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత ఇలా ఉడుకుతాయన్నమాట. మనకు కావలసినంత కారం వేసుకోవాలి. మీరు మరీ చాలా ఎక్కువ తింటే ఒక 2 టేబుల్ స్పూన్లు అలా వేసుకొని, మరీ తక్కువగా తింటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మీకు కావాల్సినది మునక్కాయల కూర రెడీ అవుతుంది. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకు కావాల్సినది నేల మునక్కాయలు అంటారు వీటిని. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. కావాలంటే ఇలా చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు ఉడికిన తర్వాత ఇలా కొంచెం చింతపండు వేసిన తర్వాత ఇలా మసలే కాకుండా నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా.